ఓట్ల చోరీ ఆరోపణలు బీహార్లోని ఎస్ఐఆర్పై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇండియా కూటమి నాయకులు ఇవాళ పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు నిరసనలు చేస్తూ ర్యాలీ చేరున్నారు. ర్యాలీలో 25 విపక్ష పార్టీలకు చెందిన 300 మంది పైగా ఎంపీలు కూడా పాల్గొనున్నారు. అయితే ర్యాలీకి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. భారీగా మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈసీ అపాయింట్మెంట్ కోసం జయరాం రమేష్ ఈసీకి లేఖ రాశారు. ఓకే చెప్పిన ఈసీ మధ్యాహ్నం 12 గంటలకు కలవాలని చెప్పింది. స్థల పరిమితి కారణంగా 30 మంది నేతలకి వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి పార్లమెంట్ ఉభయ సభల్లో ఎస్ఐఆర్ పై నిరసనలు వ్యక్తం చేస్తున్న విపక్షాలు దీనిపై చర్చకు డిమాండ్ చేస్తున్నాయి. రాబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి అభ్యర్థిని నామినేట్ చేయాలని ఇండియా కూటమి సన్నాహాలు చేస్తోంది. దీనిపై ఏకాభిప్రాయం కోసం మల్లికార్జున ఖర్గే ప్రతిపక్ష ఓట్ల చోరీ ఆరోపణలు బీహార్లోని ఎస్ఐఆర్ పై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇండియా కూటమి నాయకులు ఇవాళ పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం వరకు నిరసనలు చేస్తూ ర్యాలీ చేరున్నారు. ఈ ర్యాలీలో 25 విపక్ష పార్టీలకు చెందిన 300 మందికి పైగా ఎంపీలు పాల్గొననున్నారు. అయితే ర్యాలీకి అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు తెలిపారు. భారీగా మోహరించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు ఈసీ అపాయింట్మెంట్ కోసం జయరాం రమేష్ ఈసీకి లేఖ రాశారు. ఓకే చెప్పిన ఈసీ మధ్యాహ్నం 12 గంటలకు కలవాలని చెప్పింది. స్థల పరిమితి కారణంగా 30 మంది నేతలకి అవకాశం ఉందని తెలిపింది. ఏదైతే మనం చూస్తున్నాం ఓట్ల తొలగింపు చేశారు. బీహార్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. దీనికి సంబంధించి పార్లమెంట్ లో కూడా ఇండియా కూటమి నేతలు ప్రశ్నలు సంధించారు, మాట్లాడాలని చెప్పి కోరారు. ఈ రోజైతే పార్లమెంట్ నుంచి ఈసీ ప్రధాన సంఘం వరకు కూడా అంటే ఎలక్షన్ కమిషన్ మెయిన్ ఆఫీస్ వరకు కూడా ర్యాలీ నిర్వహించాలని చెప్పి ముందుకెళ్తున్నారు. దీనికి పర్మిషన్స్ లేవు అంటూ పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. స్వామి, ఒక పక్కన ర్యాలీకి పర్మిషన్స్ లేవని చెప్తున్నారు. జయరాం రమేష్ ఈసీకి లెటర్ రాయడంతో ఈసీ కూడా టైం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ కొంతమందికి మాత్రమే 30 మంది మాత్రమే కలవాలని చెప్పినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అంటే దేశంలో పలు రాష్ట్రాల్లో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఓటర్ల రివిజన్ సంబంధించిన ఇష్యూస్ లో ఓటు చోరీ పేరుతోటి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తుంది. గత ఎన్డీఏ సర్కార్ కావచ్చు, మిగతా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కావచ్చు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇది పెద్ద ఎత్తున చేసి కాంగ్రెస్ ఓటమికి కారణమవుతుందని చెప్పేసి ఏఐసిసి నేత ఒకవైపు ఆ పార్లమెంట్ లో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో బీహార్ లో అదేవిధంగా బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఏ విధంగా ఓట్ల చోరీ జరిగింది, ఒకే ఇంటి నెంబర్తో 80 ఓట్లు కావచ్చు, మిగతా చోట్ల బీహార్ లో 65 లక్షల ఓట్ల తొలగింపు ఇష్యూస్ కావచ్చు, పెద్ద ఎత్తున కూడా దీన్ని రాజకీయంగా దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఈసీని కలిసి విపక్ష ఎంపీలంతా కూడా ఒక ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశం కొనసాగుతున్న ఢిల్లీకి వచ్చేటువంటి ఎంపీలందరితో కలిసి దాదాపు 25 విపక్ష పార్టీలన్నీ కలిసి ఈసీ వద్దకు ఒక ర్యాలీగా వెళ్లాలని చెప్పేసి కూడా తలపెట్టారు. పార్లమెంట్ నుంచి ఒక నిర్వాచన సదన్ ఎలక్షన్ ఆఫీస్ వరకు కూడా వెళ్లి అనుమతి ఒకవైపు ఫిర్యాదు చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు. దీనికి అనుమతి లేదని చెప్పేసి ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఒకవైపు స్పష్టం చేశారు. దీంతో ఎంపీ రాజ్యసభ సభ్యులు జయరాం రమేష్ పోలీసులకు లేఖ రావడం జరిగింది. కేవలం ఈ రోజు 12 గంటలకు ఈసీ అధికారులను కలవడం కోసం అనుమతి ఉంది. కేవలం 30 మందికి మాత్రమే అనుమతిస్తామని ఈసీ అధికారులు తెలిపిన నేపథ్యంలో కొంత ఢిల్లీలో ఇది కొంచెం ఉద్రిక్త వాతావరణం దారితీసే అవకాశం కనబడుతుంది. దాదాపుగా నిన్నటి నుంచే ఒక ప్రత్యేక యాప్ని ఓటు చోరీ యాప్ను ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా మద్దతు కూడగడుతున్నారు. దానికి మద్దతు ఇచ్చే వారంతా కూడా ఇందులో నమోదు కావాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచి ఒక ప్రత్యేక వెబ్సైట్ ని ఏర్పాటు చేసి ఒక డ్రైవ్ నిర్వహిస్తుంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త
ఈ ఓటు చోటు జరిగిందని నమ్మే వాళ్ళంతా కూడా ఇందులో ఒకవైపు ఇందులో నమోదు చేసుకొని దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పి సూచించడంతో కూడా పెద్ద సంఖ్యలో లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు అప్పుడు విపక్ష సంబంధించినటువంటి కార్యకర్తలు అంతా కూడా ఇందులో నమోదు చేసుకుంటున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఎండగట్టాలని చెప్పేసి రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ మీద యుద్ధం ప్రకటించారు. ఒకవైపు నిన్న బెంగళూరులో చేసినటువంటి ఓట్ల చోరీ సంబంధించిన ఇష్యూ పైన బెంగళూరు ఎలక్షన్ కమిషన్ అధికారులు రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేశారు. ఒక అధికారి డబుల్ ఓటు వేశారని చెప్పేసి ఒక ఇష్యూ, మరొకటి 80 ఓట్లు ఒకే ఇంటి పైన ఉన్నాయి, ఒకే ఇంటి నెంబర్తో ఉన్నాయని చెప్పి ఒక ఇష్యూ కావచ్చు. రెండింటికి సంబంధించిన పూర్తి ఆధారాలు మీరు ఎక్కడి నుంచి సేకరించారు, ఏం తీసుకున్నారని చెప్పేసి కూడా సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. మొత్తానికి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఎస్ఐఆర్ ఒకవైపు ఈ ఇంటెన్సివ్ సర్వే సంబంధించినటువంటి ఇష్యూస్ లో పెద్ద ఎత్తున కూడా దుమారం చెలరేగుతుంది. ఒకవైపు బీహార్ ఎలక్షన్స్ ముందు దీన్ని చేపట్టడంతో కూడా ప్రతిపక్షాలు కావాలని చెప్పేసి బీజేపీ తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లను ఉంచుకొని ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఓట్లను తొలగింపు చేస్తున్నారు అనేది కూడా ఇందులో ప్రధానంగా ఆరోపణ చేస్తూ ఒక ఉద్యమాన్ని అయితే కార్యాచరణగా తీసుకున్నారు. అందులో భాగంగా ఈ రోజు దాదాపుగా 300 మందికి పైగా ఎంపీలంతా కూడా పార్లమెంట్ నుంచి వైపు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ కు వెళ్లాలని చెప్పేసి కూడా నిర్ణయించారు. ఇందుకోసం వారంతా కూడా సమాయత్తం అవుతున్నారు. ఆశ రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.